ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము ప్రియులర 37వ అధ్యాయము 17 నుండి 24 వరకున్న వాక్య భాగమును మనము ధ్యానం చేయబోచున్నాము. దీని కొరకైన మొదటి మాట 17వ వచనం. అతడు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మలను నగిషీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదువుబడిన వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకును రాజ్యము కొరకును సిద్ధం చేయండి. దినచర్య అంతటిపై మీ పరలోకపు ప్రసన్నతనుంచండి. మా ద్వారా మీ నామమే ఘనపరచబడినట్లు సహాయం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బావున్నారు కదా? ఈ దీపవృక్షమును గూర్చినటువంటి విషయము నిర్గమాకాండము 25వ అధ్యాయం 31 నుండి 40 వరకున్న వచనాలలోను, నిర్గమాకాండం 37 నుండి 37వ అధ్యాయం 17 నుండి 24 వరకున్న వచనాలలోనూ దీని గురించి మనం చూడవచ్చు. ఇది దగ్గరగా 24 వచన ప్రకారంగా 40 వీసెల మేలిమి బంగారుతో చేయబడినని చూస్తున్నాం. 40 వీసెలు అని బైబిల్ యొక్క భాషలో లేక బైబిల్ యొక్క పదజాలాన్ని వాడినప్పుడు దానిని మనము సాధారణ వాడుకలోకి మలచినప్పుడు దగ్గరగా ప్రియులరా అది 36 లేక 34 నుండి 36 కిలోల బంగారాన్ని ఈ దీపవృక్షానికి వినియోగపరిచినట్లుగా చూడవచ్చును. ఇది పరిశుద్ధ స్థలములో దక్షిణపు దిక్కున రొట్టెల బల్లకు ఎదురుగా దీన్ని ఉంచారని లేఖనపు ఆధారాల్లో మనం చూడవచ్చు. ఇది
7 కొమ్మలను కలిగినదై బాదము మొగ్గలు, పువ్వులు, కాయలు కలిగినదిగా ఇది ఏకాండముగా చేయబడినదని 25వ అధ్యాయం, 37వ అధ్యాయం ఈ 2 సందర్భాలలో దీని గురించి మనం చూడవచ్చు. అయితే ఈరోజు మన పాఠం దీపవృక్షము. దీపము అనగానే ప్రియులరా అది వెలుగునిచ్చేది. వృక్షము అని ఎందుకన్నారంటే ఒక వృక్షము ఎలాగునో కొమ్మలు కలిగి ఉంటుందో అలాగే దీపస్తంభముగా ఉన్నది. ఇది అటు ఇటు 3 చొప్పున 6 కొమ్మలు కలిగి మధ్య భాగముతో కలిపి 7 దీపములు కలిగినదై ఉన్నది. ఈ దీపస్తంభము యొక్క వివరణ, దానికి ఉపయోగించినటువంటి ముడి సరుకులు, దాని యొక్క ఆకారము ఇవన్నీ 100% మన ప్రభువైన యేసును సూచిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ దీపవృక్షం యొక్క పరిపూర్ణమైన భాగము ఒక విశ్వాసి లోకములో నడుచుకునవలసిన శ్రేష్టమైన ఆత్మీయతను తెలియజేస్తూ ఉంది. మొదటిగా ఈ దీపములను ఉపయోగించి ఈ దీపములు 7 ఉన్నవి. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు 7 నక్షత్రములను చేతపట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు అనే పదాన్ని మనం చదివి ఉన్నాం కదా. 7 దీపస్తంభములు, 7 నక్షత్రములు, స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు. ఈ దీపము వెలుగు. కీర్తనాకారుడు ఏమన్నారు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నారు. అంటే దీని యొక్క అర్థం వెలుగు. యోహాను సువార్తలో ప్రభువైన యేసు చెప్పారు, నేనే లోకమునకు వెలుగును అని. ఆ వెలుగు ప్రభువైన యేసే. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ప్రకటనలో మనం ఏం చూచాం? 7 నక్షత్రాలను చేతపట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించిన వాడు అనగా ప్రభువైన యేసు. స్తంభము సంఘము అనగా మనుషుల హస్తకృత్యముల ద్వారా కట్టబడిన కట్టడం కాదు. సంఘము అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన ప్రజలు ఒక చోట చేరి ఉండుటయే సంఘము అన్నారు. ఈ దీపవృక్షము ప్రియులారా, ఇది ఏకాండముగా చేయబడినది. అతుకులతో ఉన్నది కాదు. ఇది సుమి అతుకులుగా అమర్చబడినది కాదు సుమి. ఒక వాహనం ఉంది, దానికి ఒక పార్టుకు మరొక పార్టు జోడిస్తారు, అప్పుడు ఒక వాహనం తయారవుతుంది. ప్రియులారా, కానీ మానవ నిర్మాణం అలా చేయలేదు. తల్లి గర్భములో ఒకే పిండముగా రూపించబడి అవయవాలతో బయటికి వచ్చాడు. చూడండి, దీపవృక్షము కూడా అతుకుల చేత ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క భాగమును దాన్ని అతికించలేదు. అది ఏకాండముగా చేయబడినది. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘముతో, తండ్రిన దేవునితో ఆయన కలిగిన ఐక్యతను ఇది సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 3, ఈ యొక్క దీపస్తంభము పరిశుద్ధ స్థలానికి, ఆవరణానికి మధ్య భాగమున ఉన్న, అతి పరిశుద్ధ స్థలానికి, ఆవరణానికి మధ్య భాగానున్న పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఇది
ఆవరణమును అలాగుననే పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును ప్రకాశింపచేస్తూ ఈ వెలుగు ప్రియులారా ప్రతి వస్తువు మీదను పడుతుంది. ఉదాహరణకు రొట్టెల బల్ల ఉన్నది, కానీ అక్కడ వెలుగు లేదు. వింటున్నారా ప్రియులారా? రొట్టెల బల్ల ఉన్నది, వెలుగు లేదు. అయితే ఈ యొక్క దీపపు వెలుగు రొట్టెల బల్ల మీద పడుతుంది. ధూపవేదిక ఉన్నది. ధూపవేదిక ఉదయము సాయంత్రము ధూపం వేయబడుతుంది. దీపములు నిత్యము ప్రకాశిస్తున్నాయి. అంటే బలిపీఠము మీద నిప్పులు ఆరిపోకూడదన్న లేఖన ప్రకారంగా దీపస్తంభం మీదనున్న దీపములు నిత్యమును ప్రకాశిస్తూనే ఉండాలి. అవును, మన ప్రభువైన యేసు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగాను ఒక్కటై ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసునందైన విశ్వాసి ఎన్నటెన్నటికీ ప్రకాశిస్తూనే తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఒక నెల ప్రకాశించబడుతూ మరొక నెల ఆరిపోయిన దివిటీగా ఉండకూడదు. ప్రతి దినం ఒక మనుషుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు వెలుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దీపవృక్షం యొక్క బంగారం, దీపవృక్షములో ఉన్న నూనె, దీపవృక్షం యొక్క విధానం చూడండి. ఇవి మొగ్గలు, పువ్వులు, కాయలుగా కలశములు అనగా కొమ్మలు చేయబడ్డాయి. అనగా ఇది ఒక ఫలభరితమైన జీవితాన్ని సూచిస్తుంది. క్రీస్తులో ప్రకాశించిన ఒక విశ్వాసి అలాగునే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవదేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, తండ్రితో కూడిన సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.